లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి. నేను ఈరోజు కొబ్బరి దోసకాయ పచ్చడి చేశానండి. ఎందుకంటే చాలా బాగుంటుందండి. అలా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చేసుకుంటారని నేను ఎంతో ఆశపడుతున్నాను. అది చేసుకుని తింటేనే కదా ఓహో ఆంటీ గారు ఎలా చెప్పారని మీరు కూడా అనుకుంటారు. దోసకాయ కొబ్బరి పచ్చడి అమ్మ చాలా బాగుంటుంది. కొబ్బరి కూర నేను అన్నీ వివరించి మీకు దాంట్లో చూపించాను. అదే ప్రకారంగా మీరు చేసుకోండి. ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. తాలింపు పొడి పెడతామేమో, అందులో కూడా నేను వేరుశనగ గుళ్ళు వెళ్తాను. ఎందుకంటే హెల్త్కి మంచిది, తప్పేమీ లేదు. అందులో వేరుశనగ గుళ్ళు వేస్తానండి. ప్రతి పచ్చట్లో కొంచెం తగిలిస్తానమాట. ఎందుకంటే ఆ రకంగా మనం తింటాము. వేరుశనగ గుళ్ళు పప్పులు అవి వేసి చక్కగా తాలింపు పెట్టాను, కరివేపాకు వేసి. మీరు అదే ప్రకారంగా మీరు కూడా చూసి చేసుకోండి. మీ పిల్లలు ఏంటి మీరేంటి చక్కగా తినండి. ఏమో మీలాంటి వాళ్ళ గురించే నేను ఇవన్నీ చేసి చూపిస్తున్నాను. కొబ్బరి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, అదే ప్రకారంగా మీరు కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చేసుకోవాలి, తెలిసింది, చేసుకొని మీరు తినండి శుభ్రంగా. ఓకే, ఆ రకంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఈరోజు దోసకాయ కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఇదిగో దోసకాయ అండి, కొబ్బరి చూసారా, పచ్చి కొబ్బరి అనమాట. ఇగో పచ్చిమిర్చి, చింతపండు చూసారుగా. తగుమాత్రంగా చక్కగా అన్నీ సరిపడలో వేసుకోవాలి. చూసారుగా, కొబ్బరి దోసకాయ పచ్చడి చేసి చక్కగా చూపిస్తాను మీకు. తాలింపు కూడా పెట్టాలి. ఓకే, ఇవ్వండి పచ్చిమిర్చి చక్కగా ఈ రకంగా వేపుకోవాలి. ఎందుకంటే కచ్చపిచ్చగా కాకుండా ఇగో ఇలా ముక్కలు చేసి కాయల పళ్ళం కలిసి పేలిపోతాయి మొహం మీద. చూసారుగా, ఈ విధంగా వేపేసాను. అలా వేపుకోవాలండి, చాలా వేపు. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు పచ్చడి. ఇదిగోండి పచ్చిమిర్చి ఈ రకంగా చక్కగా వేపాను కదా. ఇప్పుడు ఇదిగోండి చింతపండు వేసేస్తున్నాను. ఇదిగో మీకు చూపించాను కదా, చింతపండు వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు పైన కొబ్బరి వేస్తున్నాను. ఇది మెత్తగా ఆడాక అప్పుడు దోసకాయ ముక్కలు కచ్చాపిచ్చగా నూరుకోవాలి. బాగా పేస్ట్ కింద నూరకూడదండి, బాగోదు పచ్చడి. పేస్ట్ కింద అయితే దోసకాయ పచ్చడి పేరు ఉండదు, పెట్టింది పేరు ముక్కగా ఉండాలి దోసకాయ పచ్చడి. మీకు చూపిస్తాను నేను. ముందర ఇది మిక్సీ పట్టేస్తాను, తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకోటి ముక్కలు ఈ రకంగా చక్కగా తరిగాను. ఇగోండి చూసారా, ఇలా తరిగాను. చిన్న ముక్కలు తరుక్కోవాలన్నమాట ఇలా. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా, చక్కగా ఈ రకంగా కొబ్బరి ఇలా ఆడాను. ఇది ఆడేసాం కదా. ఇప్పుడు దీంట్లోనేమో మనం దోసకాయ ముక్కలు వేసి కచ్చబిచ్చగా నూరాలండి, బాగా మెత్తగా కాదు. ఓకే, మీకు చూపిస్తాను నేను. మళ్ళీ కొంచెం ముక్కలు వేరే వేసుకొని పైన వేసుకోవాలి. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చూసారా, చక్కగా ఈ రకంగా చేశాను. ఇదిగోండి మిక్సీలో ముక్కలాగా చూసారా, ముక్కలో ఇది ముక్క చెక్క కింద ఈ రకంగా ఉండాలి. ఎందుకంటే తగిలితే బాగుంటుంది పంటికి. బాగా పేస్ట్ కింద అయితే బాగోదండి. చూసారుగా, ఈ విధంగా చేశాను. చక్కగా కలుపుకుంటాకి ఉంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇదిగో చూసారా గుజ్జు, ఇదిగో కొబ్బరి అందుకే వేసాను. చూసారా ఎంత బాగుందో, చూస్తానికే ముక్కలాగా ఉంచుకోవాలన్నమాట. అక్కడక్కడ ఒక్క తిప్పే రానివ్వాలి. ఈ ముక్కలు వేసాక ఒక తిప్పు రానిస్తే చక్కగా గుజ్జుగా ముక్కలా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, చూసారుగా. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టి మళ్ళీ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి. అదిగోండి, తాలింపుకి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసాం కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వేరుశనగ గుళ్ళు కూడా వేద్దాము. గుళ్ళు వేస్తే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది కదా. అవి తగిలిస్తాను. చూసారుగా, ఇదిగోండి పచ్చెనపప్పు వేస్తున్నాను. పచ్చెనపప్పు వేస్తాను. మెంతులు మంచి టేస్ట్కి చూసారా, మెంతులు కూడా వేస్తాను.
చక్క ఇవన్నీ ఏగుతాయి కదండి, దాని మూలంగా మినప్పప్పు వేసేసాను, ఆవాలు ఇవన్నీ తగిలిచ్చేసాను. చక్కగా వేగాలి ఇవి, ఎందుకంటే మనం పచ్చడి చేసుకున్నందుకు దానికి కూడా ఇది వేస్ట్ అయిపోతుంది. చక్కగా తాలింపు పెట్టుకుంటే దోసకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. బయట భోజనాల్లో చక్కగా వేస్తారు కదండి, దాంట్లో ప్రకారంగా ఉంటుంది పచ్చడి, సూపర్గా ఉంటుంది. చూసారుగా, ఎండుమిర్చి, కరివేపాకు, అడవిడి చేసేది కరివేపాకు. చూసారుగా, ఇవన్నీ చక్కగా వేసేసాను కాబట్టి ఇగో వేగుతున్నాయి చక్కగా పప్పులు. చూసారుగా, ఈ విధంగా చక్కగా వేగుతున్నాయి. పసుపు వేసుకోవాలి ఇప్పుడు. చూసారుగా, పసుపు వేస్తే అన్నిటికీ ఆరోగ్యానికి అయితే అన్నిటికీ మంచిది, పచ్చడి కూడా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి వేసేద్దామండి. వేగిపోయింది. చూసారుగా, చక్కగా ఈ రకంగా మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. పసుపు ఒకటి వేసాం కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. చూసారా, ఈ విధంగా ముక్క చక్కగా కనపడుతుంది. చూసారా, కొబ్బరి దోసకాయ పచ్చడి ఈ రకంగా చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎందుకంటే వర్షాకాలం కదా, నోటికి ఏమీ సహించదు కదా, ఇలాంటివి తింటే కొంచెం బాగుంటుంది. అస్తమానం ఆవకాయ తినాలన్నా ఇలాంటివి తినలేం కదా, ఇవి కూడా మధ్య మధ్యలో చేసుకుని తింటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది. ఆరోగ్యం ముద్ద ఎక్కుద్ది. ఓకే, నేను చెప్పిన ప్రకారంగా అంతా చక్కగా చేసుకోండి. ఓకే, ఇదిగోండి, చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.